ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం 2వ రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తూ అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ రాజులు 6వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు. ముందుగా మనం ఈ భాగంలో మొదటి 7 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకొందమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రాన్లు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టాను కనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శ్రద్ధగల దేవుడు, ఏ వాచ్ఫుల్ గాడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు తన బిడ్డల పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధను కనుపరుస్తాడో ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఎలీషా శిష్యులు చెట్లను నరికి మరిన్ని నివాసాలు, కుటీరాలు నిర్మించాలని వారు ఆలోచన చేశారు. అయితే వారిలో ఒకడు తను గొడ్డలి నీటిలో పడవేసుకున్నట్లుగా వాక్యలో చూస్తూ ఉంటాం. అది అరువు తెచ్చిన గొడ్డలి కావడంతో ఏం చేయాలో తెలియక అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయితే గొడ్డలి పడినటువంటి చోట కొమ్మను నీటిలోకి వేసినప్పుడు ఆ గొడ్డలి పైకి తేలింది. ఎలీషా ఈ అద్భుతాన్ని జరిగించినట్లుగా వాక్యలో మనం చూస్తూ ఉంటాం. ఇంతలో ఇశ్రాయేలుపై తన ఆకస్మిక దాడులు పదే పదే అడ్డుకోబడటం చూసిన సిరియా రాజు కలవరపడతాడు. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ద్వారానే ఇది జరుగుతుందని అతనికి చెప్పబడింది. ఆ విధంగా సిరియా రాజు ఎలీషాను పట్టుకోవడానికి రథాలతో కూడిన పెద్ద సైన్యాన్ని పంపించాడు. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఈ మొదటి 7 వచనాల ప్రకారంగా దేవుడు అందరినీ ప్రేమించేటువంటి వాడు. అత్యంత సాధారణ వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తాడు మరియు వారి పట్ల ఆయన శ్రద్ధ వహిస్తాడు. నీళ్ళలో పోయిన ఆ యొక్క ఇనుప గొడ్డల్ని తిరిగి చెల్లించే స్తోమత లేకపోవడంతో ఆ పేద శిష్యుడు నిరుత్సాహపడ్డాడు. అది అరువు తెచ్చింది కాబట్టి అది నీళ్ళలో పడిపోవడం వలన తిరిగి అతను దాన్ని ఏ విధంగా చెల్లించాలని ఆ నిరుత్సాహంతో ఉన్నాడు. అయితే ఎలీషా వెంటనే ఒక అద్భుతం ద్వారా అతనికి ఉన్నటువంటి ఆ గందరగోళాన్ని పరిష్కరించినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలీషా రాజుల చేత గౌరవాన్ని పొందినటువంటి ప్రవక్తగా ఉన్నప్పటికీ తన నమ్మకమైన శిష్యుల పట్ల కూడా అతను శ్రద్ధ చూపడం మర్చిపోలేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, మన పొరుగువారి బాధను దేవుని దయగల హృదయంతో గమనించి వారికి మనం స్వచ్ఛందంగా సహాయం చేసేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా వారి పరిస్థితిని గమనించి వారికి సహాయం చేసేవారిగా, వారి పట్ల శ్రద్ధ చూపేవారిగా, దేవుని యొక్క దయను వారి పట్ల కనపరిచేవారిగా మనం ఉండాలి అనేది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అలాగే 8 నుండి 10 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన మనిషి యొక్క కుయుక్తి ప్రణాళికలను భంగపరిచేటువంటి వాడు. దేవుడు మనుషులు ఏ రకంగా కుయుక్తితో జీవిస్తుంటారో వారి యొక్క కుయుక్తిని, వారి ఆలోచనలు ఆయన భంగపరుస్తాడు. ఒక వ్యక్తి తన మార్గాన్ని ఎలా వెళ్ళాలి అని ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ అతని మార్గాన్ని నిర్దేశించేది దేవుడే. కాబట్టి మనం స్వంత జ్ఞానం పైన లేదా కుయుక్తి పైన ఆధారపడకుండా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ ఆ వాక్యంపై శ్రద్ధ వహించడానికి మనం ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దాన్ని నమ్మటానికి మనం
ముందుకు రావాలి అనేది, విశ్వాసం ఉంచాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా మన గురించి ఆయన పట్టించుకొని తన గొప్ప కృపను మనకు అనుగ్రహించేవాడనే విషయాన్ని మనం మరవకూడదు. అలాగే మన సొంత జ్ఞానం పైన మనం ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడితే మన జీవితాల్ని ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ మార్గములు సరళమవుతాయని. కాబట్టి మనం అనుదినము దేవుని వైపు చూస్తూ మన గురించి శ్రద్ధ చూపేటువంటి దేవుణ్ణి మనము విశ్వసిస్తూ ఈ యొక్క ప్రయాణంలో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన పైన మనం విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా తన సహాయాన్ని మనకు అందిస్తాడు. ఆయన ఆశ్చర్యకరంగా తన అద్భుతాన్ని మన పట్ల జరిగించి తన కొరకు మనల్ని నిలబెడతాడనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రతిరోజు మన మీద శ్రద్ధ చూపేటువంటి దేవుణ్ణి నమ్ముతూ ఆయనపై ఆధారపడి జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండగా ఆ రకమైన జీవితాన్ని జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నావు, నీకు వందనాలు. మా అవసరాలను తీర్చేవాడవు మీరని, ప్రతిరోజు మాకు సహాయం చేయవాడు మీరని మేము గుర్తుంచుకొని నీపై ఆధారపడటకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన వారికి పరిచయం చేయాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక.